నువ్వెక్కడికి ఆగు, మనం అప్పుడు తిన్నాం కదే. ఆ రోజు తిన్నది చాలు, ఈ రోజు నేను డైట్. అంటే అప్పుడు స్నాక్స్, ఇప్పుడు తిండి అన్నమాట. దియా, వాడి జీవితం ఏమైపోతుందోనని భయంగా ఉండేది. నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. వాణ్ణి నువ్వే ముందులా మార్చాలి. మీరేం కంగారు పడకండి ఆంటీ. ప్రకాష్ గురించి నాకు బాగా తెలుసు. తను ఇంకొన్ని రోజుల్లోనే నార్మల్ అయిపోతాడు. ఐ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఆంటీ. కానీ మీ నాన్న రాకపోవడమే కొంచెం బాధగా ఉంది ఆంటీ. నాన్నకెప్పుడు బిజినెస్సే. ఆయన నేను కన్విన్స్ చేస్తాను. డోంట్ వరీ. ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. ఏంటో ఇంకా వర్క్ అయిపోలేదా? చిన్న పని, త్వరగా పూర్తి చేసుకుని వస్తాను. ఐ ఫీల్ స్లీపీ. నువ్వు వెళ్ళి పడుకో, నేను వెంటనే వస్తాను. త్వరగా వచ్చేయ్. Sure. I'll wait for you. Baby. I'm not in the proper mood. Please.
ప్రకాష్ ఏం చేస్తున్నావు? ఏమి లేదు. ఏం వెతుకుతున్నావు అక్కడ? ఏమి లేదు, నువ్వు పడుకో. అయ్యో ఓకే. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. నువ్వు పడుకో రా. సారీ, నేను డిస్టర్బ్ చేశాను. గుడ్ మార్నింగ్. Good గుడ్ morning, మార్నింగ్ సార్. Good గుడ్ morning, మార్నింగ్. sir. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా నువ్వు చేసింది? కంపెనీ నడిపే లక్షణం ఇది. ఇన్ఛార్జ్ అయ్యి ఒక వారం కూడా కాలేదు, అందువల్ల షేర్స్లో 10% లాస్. అది సారీ. ఎవరు కావాలయ్యా నీ సారీ? ఇదెంత ముఖ్యమైన ప్రాజెక్ట్ తెలుసు కదా. మిస్టేక్ అయింది అంకుల్. డోంట్ కాల్ మీ అంకుల్, కాల్ మీ సార్. నా కూతుర్ని నీకు ఇచ్చింది, ఈ కంపెనీని కాదు. ఇంతవరకు నా కూతురు సెలెక్ట్ చేసింది, తనకు నేనిచ్చింది అన్నీ బెస్ట్ మాత్రమే, ఎక్సెప్ట్ యూ. ఎంతగానో చెప్పాను, తను వినలేదు. ఏమయ్యా, ఒక చిన్న పని కూడా చేయడం చేత కాలేదు. ఎందుకయ్యా ఈ సీట్ కోసం ఆశపడుతున్నావు? ఎనీవేస్, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. ఐ వాంటెడ్ యూ టు లీవ్ మై ఆఫీస్ రైట్ నౌ. ప్రకాష్ ఏమైంది? వాట్ ఆర్ యు డూయింగ్? ఏం లేదు, సారీ. నువ్వు పడుకో. ఎలా పడుకోవాలి ప్రశాంతంగా? దిస్ ఈస్ ఇన్సేన్. ఎందుకు రెస్ట్లెస్ గానే ఉన్నావు? ఏం లేదు అంటున్నా కదా, నువ్వు పడుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఇరిటేట్ చేయకు. ప్రకాష్ ఏం చేస్తున్నావు నువ్వు? ప్రకాష్ ఒక్క నిమిషం. ఏం లేదు.
ఎప్పుడు అడిగినా ఏం లేదు అంటున్నావు. ప్రకాష్, ఐ థింక్ యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. యూ నీడ్ సమ్ ట్రీట్మెంట్. ఏమీ లేదు. జస్ట్ లీవ్ మీ అలోన్. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. నువ్వు చేసేవన్నీ చూస్తుంటేనే ఆక్వర్డ్గా ఉంది. పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నావు. ఏయ్, వదిలిపెట్టమన్నా కదా. సారీ. దిస్ ఈజ్ ద ఎండ్. ఇక మీదట ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను. దియా, నేను చెప్పేది విను. నిన్ను చూస్తుంటేనే చాలా భయం వేస్తోంది. దియా, నీకు చెప్పిన అర్థం కాదు. దియా ప్లీజ్. దియా ఐ డోంట్ మీన్ ఇట్. దియా ప్లీజ్. దియా తొందరపడుకో. దియా డోంట్ వాక్ అవుట్ ఆఫ్ మీ. నీకు చెప్పిన అర్థం కాదు దియా. ప్రకాష్, నీకు నువ్వు మారిపోయావు, నార్మల్ అయిపోయావు అనిపిస్తే నా కోసం రా. ఐఎమ్ లీవింగ్. ప్రోగ్రాంలో మనం మాట్లాడబోయే వ్యక్తి 40 సంవత్సరాలకు పైగా పారానార్మల్ రీసెర్చ్ గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కనుగొంటున్న ప్రముఖ బ్లాక్ మ్యాజిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ ఎడ్వర్డ్ మనతో ఉన్నారు. ఆయన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ ప్రోగ్రామ్ లో తెలుసుకోబోతున్నాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. సార్, ఇది కామన్ గా అందరూ అడిగే ప్రశ్నే. ఈ ఆత్మ, దెయ్యం ఇవన్నీ ఎంతవరకు నిజం సార్? సైన్స్, ఎవ్రీథింగ్ ఇస్ సైన్స్. If there is a positive energy, there must be a negative energy too. నమ్మిన వారికి నమ్మని వారికి 100 అడుగుల వ్యత్యాసం ఉంది. నమ్మనిది జరగనంత వరకు. సార్, ఇందులో మనీ మోటివ్ ఏమైనా ఉందా? డెఫినెట్లీ నాట్. ఉంటే నేను ధనవంతునయ్యి ఉండేవాడిని. సార్, ఆల్ ఓవర్ ది వరల్డ్ మీరు ఇప్పటి వరకు 10,000 కేసులకు పైగా సాల్వ్ చేస్తున్నారు. అందులో పర్టిక్యులర్గా ఏదైనా విచిత్రమైన విషయాలుంటే మా వ్యూయర్స్కి చెప్తారా? Each and every case that have solved has been interested in its own way. అన్ని దేనికి అవే ప్రత్యేకం. And that's one more thing. It's my ethics not to speak about my clients. సార్, ఒకే సమయంలో చాలా కేసెస్ వస్తే ఏవి యాక్సెప్ట్ చేస్తారు, ఏవి అవాయిడ్ చేస్తారు? It depends on the nature of the case. But ఏదైనా ముగించే వరకు నేనే నేరుగా వెళ్ళి కేసు సాల్వ్ చేస్తాను. You can get my appointment and meet me anytime. థ్యాంక్ యూ సో మచ్ సార్. Mr. Prakash? Yes. Please wait inside. Sir will meet you shortly. Ikkada? Yeah. Thank you.
మిస్టర్ ప్రకాష్. చెప్పండి ప్రకాష్, వాట్స్ యువర్ ప్రాబ్లం? నా చుట్టూ ఏదేదో జరుగుతుంది. అన్ని పీడకలే. మా ఇంట్లో ఉన్న కిటికీ కర్టెన్ నా గొంతు పట్టుకుని పిసికేసింది. ఈ ఇంట్లో జరుగుతుంది చూస్తుంటే నేల మీద రక్తం కనపడింది. నా కళ్ళారా చూశాను, మొత్తం రక్తం. మరుక్షణంలో అక్కడ ఏమీ లేదు సార్. నిద్రపోదామంటే భయంకరమైన శబ్దాలు, చెవులు పగిలిపోయేలా, తలంతా పిచ్చి పిచ్చిగా పగిలిపోయేలా ఉంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ థింక్ ఇది ఒక స్పిరిట్ చేసిన పనిలాగా నాకు అనిపిస్తుంది. స్పిరిట్? సార్, నాకు భయంగా ఉంది. నేను ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది. అసలు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ విధంగా నెగిటివ్గా ఫీల్ అయ్యారా? నాకు కాలేదు, కానీ నా ఫస్ట్ వైఫ్కి జరిగింది. Go on. As you all know, Udvega provides technology for innovators. We established in the year 1981. We won numerous global awards, including Global Business Awards. We have 200,000 employees. Now, what are we looking at? పర్ఫార్మెన్స్ చూసావా? మేడం ఉన్నారు కదా, అందుకే తీసుకునే డబ్బుల కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఇదే మేడం లేరనుకో, వేరే విధంగా సినిమా చూపిస్తాడు మనోడు. మేడం చూస్తున్నారు. Exactly. And that's what exactly we want to turn around. By next year, we must be able to achieve these kind of revenue volumes. That is what even higher management expects from us. Like, notes రాసుకో. ఫ్యాన్ కోసం లేరా? ప్రాణికాలకైతే మటుకు ఇంతలా తిరగలం. వీడు ఓవరాక్షన్ చూసి మేడమే నోట్స్ రాసుకుంటున్నారు. Right from here to here. And that can be achieved with these 5 points. Point number 1, swap ideas. Point number 2, get creative. Point number 3, aggressive. Point number 4, victorious. Point number 5, teamwork. And that's what we do. And that's what completes Udvega. Is Prakash, Yeah, just a minute, please. sure. Jargara. నాకు ఒక Yeah. డౌట్. What's your doubt? చూసావు ఈ మామ, మాడ్యూల్లో ఇలా నన్ను ఉంది కదా. చూసి ఎలా తగులుకున్నాడు. ఏమమ్మా ఈ పిల్ల మనల్ని డౌట్లు అడగొచ్చు కదా? నిన్ను అడిగితే నువ్వేదో క్లియర్ చేసి పొడిచేవాడులాగా. మామా, మనం డౌట్ అడిగితే గుర్రు గుర్రమని చూస్తాడు. ఆ పిల్లాడికి కానీ ఎగురుకుంటూ వెళ్ళాడు. You need to revolve. మామా నాకు చాలా అవమానంగా ఉంది. You can ఒక పని easily చేద్దామా? solve it. క్యాంటీన్ పోయి తిందామా? అన్నీ మూసుకొని చేస్తున్న పని పూర్తి That's what చేయి. exactly I'm trying to say. You need to focus on that. సార్, You can మేడం ignore మిమ్మల్ని this. ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని Yeah. లోపలికి రమ్మన్నారు. Okay, sure. థ్యాంక్ యూ. 90లో ఒక చుక్క కూడా మిగిల్చు. నువ్వు ఐటీనా? Wait, పని చూసుకోండి. ఎప్పుడు పనికిరాని మాటలే. ఇక్కడ ఒక ట్రైలర్ చూపించాడు, అక్కడ సినిమా చూపిస్తాడు చూడు. మనం ఎప్పుడూ డమ్మనే. ఇదిగో దీన్ని విసుక్కో. థ్యాంక్ యూ. Excuse me, ma'am. May I come in? ఎస్, కమన్. మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్.
ఏంటి ప్రకాష్, ఈ మధ్య మీరు ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు తెలియట్లేదే. అలాంటిదేం లేదు మేడం. మీ టీంలో ఉన్న గర్ల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎవరో మీకు తప్పుగా చెప్పినట్టున్నారు. నేను అలాంటి వాడిని కాదు మేడం. ఏంట్రా మేడం మేడం దియాను, మ్యామ్ ప్లీజ్, ఎవరైనా వస్తారు. మన లవ్ ఎప్పుడు అమ్మకి చెప్పబోతున్నావు? ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తాను. ప్లీజ్ మ్యామ్, ఎవరైనా వస్తారు మ్యామ్. దియాను దియాను ప్లీజ్ మ్యామ్, దియా ప్లీజ్ మ్యామ్, దియా దియా ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ దియా. ఏం మామా, మంచి విషయాలు జరుగుతూ ఉంటే ఎందుకు మామ ఇలా మూతి ముడుచుకొని కూర్చుని ఉంటావు? నీలా మౌనంగా ఉండే వాళ్ళని నమ్మనే కూడదురా మామ. కాఫీ. రేయ్ మామ, నా బాస్ అని పిలువురా. ఏయ్. రాబోయే రోజుల్లో మనకు బాస్. ఏయ్. సూపర్ బాస్. ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నారు? అయ్యో, సొంత డబ్బులతో ఎప్పుడు తినవా నువ్వు? మామా ఈ కాఫీ కూడా డబ్బులు నేనే ఇచ్చి తెచ్చా మామా. దీన్ని నేను నమ్మనే నమ్మను. ఎందుకంటే నీ దగ్గర పర్సే ఎప్పుడు చూడలేదు కదా. చీపే మామా. ఎవరు నీ కొత్తగా దొరికిన ఆ ఫ్రెండ్? గూగుల్ పేరా? కుండ పెంకులు ఏరుకోవడం నుంచి గూగుల్ పే వరకు డెవలప్ అయ్యావా? ఆ. మా అమ్మతో నా లవ్ మ్యాటర్ ఎలా చెప్పాలో తెలియక చచ్చిపోతున్నా. దానికి ఏదైనా ఆలోచించండి. మామా అమ్మకి మనం వాయిస్ మెసేజ్ పంపొచ్చు కదా. ఏయ్, కొట్టనంటే ఏయ్, ఓ పని చేయరా, గ్రూప్లో పెట్టరు, అందరు చూస్తారు. పిచ్చి నాయలా పిచ్చి నాయలా అని. మామా నువ్వేం బాధపడకు. ఒక మంచి రోజు చూసి నేనే అమ్మకు నీ లవ్ మ్యాటర్ గురించి వివరంగా చెప్తా. నిజమా? ఇందుకోసమే కదరా నువ్వు ఫ్రెండ్స్ ఉంచుకున్నది. థ్యాంక్స్ మామా. నీ పని కోసం ఏదైనా పట్టుకునేలా ఉన్నావే. మా మా ఏమైంది అమ్మా? ఏమైంది? జ్వరం ఏమైనా వచ్చిందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? లేదు లేదు, ఆరోగ్యం బానే ఉంది, మనసే బాలేదు. ఏంటి మనసు బాలేదా? అమ్మా ఎందుకమ్మా ఇలా మాట్లాడతావు? ఏమైంది? ప్రకాష్, నేను నేను నా పుట్టినూరు వదిలేసి మీ నాన్నతో వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీ నాన్న మనతో లేరు. ఎందుకో తెలియట్లేదు కానీ కొన్నాళ్ళ నుంచి నాకు మా ఊరిని చూడాలి, మా బంధువులందరినీ చూడాలని ఆశగా ఉంది. ఇంతే కదా, మనం కలిసి ఊరెళ్దాం. నిజంగా తీసుకెళ్తావారా? ఈ వారమే తీసుకెళ్తానమ్మా, సరేనా? చూడు, ఇలా నవ్వితేనే మా అమ్మ బాగుంటుంది. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను కాఫీ పెట్టిస్తాను. ఓకే. అరే మామా, చెప్పమ్మా. మనం ఎదురు చూస్తున్న మంచి సిచ్యువేషన్ వచ్చేసింది. అంత సిచ్యువేషన్ ఏమొచ్చిందిరా? చెప్పమ్మా. అమ్మ ఊరికి తీసుకెళ్ళమంటుంది. ఖచ్చితంగా సంతోషపడుతుంది. నువ్వు కూడా నాతో ఉన్నావుంటే నా లవ్ మ్యాటర్ చెప్పొచ్చురా. ఎప్పుడు మామా ప్లాన్ చేశారు? ఈ వారమేరా. మామా రియల్లీ సారీ మామా, వైఫ్ కజిన్ పెళ్లి ఉంది, తప్పకుండా పోవాలి. రావడానికి కుదరదు మామా, సారీ. ఏంటి మామా? ఛ. పోనీ అశ్విన్ని తీసుకెళ్ళనా? అప్పుడు నీకెప్పటికీ పెళ్లి కదా, పర్లేదా? ఆ పిచ్చోడు చెప్పే కన్నా నువ్వే అమ్మకి నేరుగా చెప్పడం మేలు. సరే, నేనే మేనేజ్ చేసుకుంటానే. సారీ మామా. సరే, ఉంటా. ఆల్ ద బెస్ట్ రా. ఓకేరా. మావయ్య, బాధపడకమ్మా. నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలైంది. ఇప్పటికైనా మమ్మల్ని చూడాలని నీకు అనిపించింది. మీ నాన్నకు నీ మీద ఎంత కోపంగా చివరి రోజుల్లో చాలా బాధపడ్డాడు ఆయన. పాపం మీ అన్న వదిన యాక్సిడెంట్లో చనిపోయారు.
ఇప్పుడు నీ వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారంటే ఇద్దరే, నేను, నీలవేణి. వెన్నెలనా? అవును, మీ అన్న కూతురమ్మా నీలా. అన్నయ్య, తనిప్పుడు ఎక్కడుంది? వెనలా, వెనలా, మీ ఇంటికి ఎవరో వచ్చారే. తాతయ్య నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు. ఏ తాతయ్య ఎందుకే వెంటనే రమ్మన్నారు? ఎవరో తెలీదు, కార్లో వచ్చారు. ఎవరై ఉంటారు? నిన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చారేమో. పోవే, అలా ఏం ఉండదు. అలా అయి ఉంటే తాత నాకు ఎప్పుడో చెప్పేవారు. పెళ్లి కొడుకు చూడడానికి హీరోలా ఉన్నాడు. అవునా? అయితే నువ్వే చేసుకోవే. మ్మ్. సరే, త్వరగా వెళ్దాం పద. సరే, సాయంత్రం కలుద్దామే. సరేనే. ఈ అమ్మాయి అమ్మా నీలా, నీ మేనగోడలు. ఈమె అమ్మా మీ అత్త. అత్తకివ్వమ్మా. తాతయ్య, చాలా లేట్ అయింది. మాత్ర వేసుకోలేదు మీరు. వయసు అయిపోయింది కదమ్మా. ఎప్పుడూ ఇంతే, టైంకి మాత్ర వేసుకోవడం మర్చిపోతారు. ఇక్కడ సిగ్నల్ అసలు రాదు. అదే కదా మన విడలైనా చెప్పన్నా. చంద్రవాణి అరే మన పాపన్న కూతురులాగా ఉందే. అవును కదా, మన పాపన్న కూతురు. అన్నయ్య, ఎలా ఉన్నారు అన్నయ్య? అందరూ ఎలా ఉన్నారు? రామ్మా, అందరు బతుకున్నారా చచ్చారని చూడ్డానికి వచ్చావా? ఏమయ్యా, అమ్మాయి రాక రాక ఇక్కడికి వచ్చింది. ఎందుకయ్యా ఇలా సంపుకు తింటారు మీరు? అదెట్లా మర్చిపోతామయ్యా? అమ్మాయి పెళ్లి తర్వాతే కదా గుడి అపవిత్రమైంది. అవును నిజమేనా? అక్క పదక్క వెళ్దాం. ఎంత గర్వమో చూడు. అరే వదిలేరా. అక్క నేను గుర్తున్నానా? మరడయ్య కొడుకు మురళిని. ఈ గుడిని ఇప్పుడు నేనే చూసుకుంటున్నా. ఓ, సంతోషం. బాగున్నారా? ఏదో ఉన్నానయ్యా. అన్నీ ఉన్నా ఏదో ఏమీ లేనట్టు ఏదో కొరత. అక్క అయిన జాతకం చాలా బాగా చెప్తారక్క. అన్నీ కరెక్ట్గా చెప్తారు. హా, ఏదొక్క నాన్న తాతల నుండి నేర్చుకున్నది. ఏదో నాకు తోచింది చెప్తూ ఉంటాను. అయితే నాకు ఏదైనా మంచి విషయం చెప్పయ్యా. నా వల్లే ఈ ఊరు ఇలా అయిపోయిందని అందరూ మాట్లాడడం వింటుంటే చాలా బాధగా ఉంది. వదిలేక అందరూ ఒకలాగా ఉండరు కదా. మీరేం దాని గురించి బాధపడకండి. బాగా ఆలోచించి చూస్తే మీరు చేసింది కరెక్టే. అప్పుడు ఆ భావన మీకుంటే చాలక్క. ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదయ్యా. మీ పెళ్లి జరగడం వల్లనే ఆలయం అపవిత్రమైందని ప్రజలు భావిస్తే అది చాలా తప్పు. నేను చెప్పేదాని గురించి కొద్దిగా ఆలోచించండి. బాగా అర్థమైంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. అక్క, నాకు తోచింది చెప్పాను. మీరనుకుంటే ఈ గుడి మళ్ళీ కలకల్లాడుతుంది. ఖచ్చితంగా చేస్తానయ్యా. అది నాకు కూడా ఎంతో సంతోషమే. సరే, వస్తానయ్యా. మంచిదక్క. అమ్మా, ఏమైందమ్మా? ఏదో మాట్లాడాలన్నావట. అవును ప్రకాష్, నేను ఒక నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్గానే ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైంది? మన మంచి కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. టెన్షన్ పెట్టుకమ్మా. విషయం ఏంటో చెప్పు. నువ్వు మన వెన్నెల్ని పెళ్లి చేసుకోవాలిరా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నీలా అంటావు, పెళ్ళంటావు. ఇదంతా కుదరదమ్మా. రే ప్రకాష్, నీకేం తెలీదురా. నువ్వు ఊరుకో. నా పెళ్లి ఈ ఊర్లో ఆగిపోయినందుకే ఈ ఊరి జనం అంతా నా గురించి అదోలా మాట్లాడుతున్నారు.
అందుకే నీ పెళ్లి ఇక్కడ వెంటనే జరిగి తీరాలి. తనంటే నాకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోవా? అమ్మా దయచేసి తొందరపడక. ఏదన్నా ఉంటే ఊరికెళ్ళి మాట్లాడుకుందాం. నా మాట విను. రేయ్, నువ్వు సరే అంటే మనందరం కలిసి ఊరెళ్ళొచ్చు. లేకపోతే అమ్మిక లేదనుకో, అంతే. ప్లీజ్ అమ్మా, నా నిర్ణయం తొందరపడకు. మారదురా. అమ్మా అంతే. నేను చెప్పేది వినమ్మా. నేను విననురా. ప్లీజ్ అమ్మా, అమ్మా, అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణానాం వా గణపతిగం వా కవిం కవీనాం ఏట్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వదా శ్రీమన్మోదమశ్రే సాధనం ఏకదంతాదిగ్రహే వక్రతుండాది ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. నమో భ్రాతపతయే నమో గణపతయే నమస్తే స్థలపోదరాజ ఏకదంతాది విఘ్న వినాశనే వస్వదాయ శ్రీవర్ధమానయే నమో నమః. అగజానన పద్మాన్ గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే శృంగస్యేకదంతస్య అవిలోకితకర్ణకః లంబోదరస్య విజయవిగ్రహः భూమికేతగణాదక్షో బాలచంద్రాదిత్యాయ నమః. మురళి, తొందరగా రా. అయ్యా వచ్చే. అమ్మా, అమ్మాయిని బాగా చూసుకోండి. తాతయ్య, లోకం ఏమాత్రం తెలియని పిచ్చి పిల్లమ్మా, చాలా అమాయకురాలమ్మా. నేను ఈ పిల్ల పెళ్ళి ఎలా చేయగలనా అని బాధపడేవాడిని. ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. ఇకపైన ఎటువంటి బాధ లేదు. మావయ్య, మీరు కూడా మాతో వచ్చేయచ్చు కదా, అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. వచ్చేయండి తాతయ్య. లేదమ్మా, నాకు ఈ ఊరే కావాలంటే మీరే ఇక్కడ ఒక 10 రోజులుండి చుట్టూ చూసుకుని వెళ్ళొచ్చు కదా. ఉం? ఏమంటావురా? కుదరదమ్మా. నాకు పనింది, వెళ్దాం పద. రమ్మంటుంటే నేను పనిచేస్తాను మావయ్య. వీళ్ళ నేను ఊర్లో వదిలేసి నేను వచ్చేస్తాను. సరే అమ్మా, ఇక మేము బయలుదేరుతాం క్షేమంగా మావయ్య. వెళ్ళి రండమ్మా. సరే సంతోషం. తాతయ్య భయపడకు, ధైర్యంగా ఉండు. అత్తమ్మ చూసుకుంటారుగా. వెళ్ళిరమ్మా. రామ్మా. తాతయ్య వెళ్ళొస్తాను. తాతయ్య జాగ్రత్త తాతయ్య, మాత్రం జాగ్రత్తగా వేసుకోండి. వెళ్ళొస్తానే. వెనలా, రామ్మా, ఇదే మన ఇల్లు. రా. అమ్మా, ఏమైంది? ఇదా? ఇది ఎప్పుడు ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది, ఏం చేయదు. భయపడద్దు, మనం లోపలికి వెళ్దాం. రా రా. రామ్మా. ఇప్పుడు ఎందుకమ్మా ఇంటికి రావడం? రేయ్, ఇది మన ఇల్లురా. నువ్వు సంతోషంగా ఉండాలని నేను మీ నాన్న దగ్గరుండి ఆశగా కట్టించిన ఇల్లిది. నాన్న మనల్ని వదిలి వెళ్ళాక నాకు ఇక్కడ ఉండడం నచ్చలేదు. కానీ ఇది నీ లైఫ్, నీ జీవితం నువ్వు ఇక్కడి నుండే స్టార్ట్ చేయాలి, సరేనా? అది మీ నాన్న కోరిక. అందుకని ఇప్పటి నుంచి మనం ఇక్కడే ఉండబోతున్నాం. నువ్వు పదమ్మా, వదిలితే మాట్లాడుతూనే ఉంటాడు. కిటికీలేసిరా.
గాలిలే. ముందుకొచ్చి నిలబడరా. రాజేష్ని రమ్మని చెప్పానురా. తను రాగానే నేను ఊరెళ్తాను. చూడండి, ఇద్దరూ సంతోషంగా ఉండాలి, సరేనా? సరే అత్తయ్య. Mobile subscriber you have called is currently not reachable. ఏమండి, కాఫీ కాఫీ తాగండి. మామా, దియా ఆఫీస్కి వచ్చి ఒక వారం అయింది. ఎంత చేసినా కాంటాక్ట్ చేయడం కుదరలేదు. షీలాని అడిగితే తను ముంబైలో ఉందని చెప్పింది. నాకు తెలిసి ఇకపైన ఆమెను కాంటాక్ట్ చేయకు, వదిలేసి. ఏమండి, ఏంట్రా మామ మరీ బాధగా ఉన్నాడు? ఇంకెన్ని రోజులు రా ఇలా ఉంటావు? దియాతో జరిగిందంతా మర్చిపోయి నీలాతో హ్యాపీగా గడపరా. ఇది ఒక ఫ్రెండ్లీ అడ్వైజ్గా తీసుకో. రై, ఏదో ఒకటి చెప్పరా. అవును మామ, నువ్వు ఆశపడ్డది దక్కకపోయినా దక్కిన దాంతోనైనా సంతోషంగా ఉండు. ప్రకాష్, నిన్ను ఇలా చూస్తుంటే నాకే బాధగా ఉంది. అవును మామ, మామ చెప్పినట్టే లైఫ్ ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఎంత పెద్ద ఎదవని. సొంతంగా ఏది చెప్పలేవా? ప్రాజెక్ట్ వర్క్ చాలా పెండింగ్ ఉంది. అరే కుంకి, వచ్చే జన్మలైనా మనిషిగా పుట్టరా, ఓకేనా? రే మామా, మనం ఎంత అమెరికా కంపెనీలకు పనిచేసినా కూడా మన ట్రెడిషన్ని మనం వదులుకోవడం కుదరదురా. వీ హ్యావ్ టు గో విత్ అవర్ కల్చర్. దయచేసి నీ మైండ్ని మార్చుకోరా ప్లీజ్ రా. చెప్పింది విను. అయ్యో, ఏమైందో తెలియట్లేదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏమైందో తెలియట్లేదండి, సౌండ్ వస్తుంది. ఎదలో ఎదలయలో ఏదో అలజడి మొదలయ్యి చెదరని కలయికలో ఏదో వరమై దొరికేని మనసా నిజమా మరువని క్షణమే ఇది అననా నింగి నేల ఒకటై విరిసిన నవవనమా ఏకాంతంలో మనమే గడపాలిక ఒకరికొకరై ఇన్నాళ్ళుగా వేచెను నేనే ఉన్నా నేనే కొరకై తోడైన అడుగడుగై వేసేనిక ఒక వరమై ఎదలో తొలు అలజడి కలిగి
తారలే వెదజల్లే వింత కలయికలో ఏదేదో ఆగిలే దూరంగా ఉంటావా దరి చేరా రారా నాతోనే ఉండాలి కడదాకా నీవే ఎదలో ఎదలయలో ఏదో అలజడి మొదలై చెదరని కలయికలో ఏదో వరమై దొరికేని మనసా నిజ నిజమా మరువని క్షణమే ఇది అననా నింగి నేల ఒకటై విరిసిన నవవనమా ఏకాంతంలో మనమే గడపాలిక ఒకరికొకరై ఇన్నాళ్ళుగా వేచెను నేనే ఉన్నానే నీ కొరకై తోడైన అడుగడుగై వేసేనిక ఒక వరమై ఎదలో తొలు అలజడి కలిగి విన్నాలే నాలో ఈ పరిచయం మరువనే ఈనాటి ఫలితమో ఎదురయ్యే హౌస్ఫుల్ అయింది. ఇంటికి వెళ్దామా లేక వేరే? ఇంత దూరం ఎంత ఆశగా వచ్చామండి. ప్లీజ్ వేరే సినిమా చూసి వెళ్దామండి. ప్లీజ్ ప్లీజ్. సరేరా, అనబెల్ల సినిమాకి టికెట్స్ ఉన్నాయి. ఇదిగో ఇదేరో అక్కడ చూడు. సరే. అదే సీట్. అక్కడ Excuse ఇక్కడే me. కదా? అది ఇది కాదు, అది ఇక్కడ కొంచెం. వెళ్ళిపోదామండి. చాలా భయంగా ఉంది. ఇప్పుడే కదా వచ్చావు. నువ్వే కదా సినిమా చూడాలన్నావు. సరే, వెళ్దాం. పద. నీలా, నువ్వు కొంచేవా? వద్దండి, ఆకలిగా లేదు. ఏంటి అదోలో ఉన్నావు? అరే, ఒళ్ళింత వేడిగా ఉంది. పద, హాస్పిటల్కి వెళ్దాం. లేదు, నిద్రపోతే మామూలైపోతుంది. సర్లే, నీ ఇష్టం. పడుకో. ముందుకు రా. కాళ్ళలా పెట్టు. ఇదిగో. మీరు? నాకు కొంచెం పని ఉంది. ఏమండి, లేవండి, లేవండి. ఏదో వినబడుతోంది. ఏమైంది? ఏదో ఏదో శబ్దం వినబడుతోంది. ఆగు. ఏంటో చూసి వస్తా. ఏమండి, ఏంటండి అది? నాకు చాలా భయంగా ఉందండి. టీవీ సరిగా ఆఫ్ చేయలేదు, అది విషయం. ఆన్లో ఉంది, ఇప్పుడు ఆఫ్ చేసి. లేదండి, నాకు చాలా భయంగా ఉందండి. ఎలా ఆన్ అయి ఉంటుందండి?
ఏయ్, చాలా భయం నీకోసమే main వేస్తుందండి. switch కూడా ఆఫ్ చేస్తున్నా. సరేనా? లేదండి లేదండి ఇక్కడ ఏదో ఏయ్, పడుకుంటావా లేదా? భయంగా ఉంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నడు, నడవమంటుంటే నడు. ఓం శ్రీ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నావదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అయ్యో ఏమండి కొంచెం ఇటు రండి. ఆ? నాకు భయం వేస్తుంది, త్వరగా రండి, ఏమైంది? త్వరగా రండి. అరే, కాలిపోతుంది. ఆర్పాలని తెలీదా నీకు? నువ్వు అలా చూస్తూ ఉండిపోతే ఎలా? నిన్నటి నుంచి అన్ని అపశకునంగానే జరుగుతున్నాయండి. నాకు భయం వేస్తోందండి. ఏయ్, దీపానికి సరైన ఒత్తులు వాడాలి. లేదు అలా కాదు, నిన్నటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను చూడు, ఇక్కడేదో నువ్వు జరుగుతోందండి. confuse చేయకు. నాకు చాలా భయం వేస్తోందండి. దేవుడికి మొక్కావు కదా, పూజ చేసావు కదా, పద ఇక పద. ఏం కాదు, పద. రమ్మంటుంటే ఏమండి లేవండి. ఏమైంది? మీకు వినబడిందా? ఏం వినపడింది? శబ్దం భయంకరమైన శబ్దం వినబడింది. నాకేం వినపడలేదే. లేదండి వినబడింది. పొద్దున్నే త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. కొంచెం లేచి చూడండి. నన్ను కాస్త ప్రశాంతంగా నిద్రపోనిస్తావా? ఏమండి ప్లీజ్. ఏం కాదు, పడుకో. నీలా, నీలా, ఏయ్ నీలా. మీ వైఫ్ని ఎగ్జామిన్ చేసి చూసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తనకున్నది ఫాస్మోఫోబియా, విచ్ ఈస్ నథింగ్ బట్ ఫియర్ ఆఫ్ గోస్ట్స్. దెయ్యం అంటే భయపడ్డం సాధారణమైన విషయమే. మీ వైఫ్కి సంబంధించినంత వరకు అది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక భయంకరమైన దెయ్యం సినిమా చూసొచ్చాం అనుకోండి, ఒక 2-3 డేస్ నైట్లో రెస్ట్ రూమ్కి వెళ్ళడానికి కూడా భయపడుతుంటాం, రైట్? బట్ పోను పోను దాన్ని మర్చిపోతుంటాం.
మీ వైఫ్ లాంటి కొంతమంది మాత్రమే దాంతోపాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరేదో హారర్ సినిమా చూసొచ్చిన తర్వాతే తను ఇలా బిహేవ్ చేస్తున్నారు కదా? అవును డాక్టర్, ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది, ఏవేవో శబ్దాలుంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది మాత్రం తను ఊహించుకున్నదే. నథింగ్ టు వరీ. బట్ మీరే తన్ని చూసుకోవాలి. తనతో పాటు చాలా టైం స్పెండ్ చేయండి. తనకి నచ్చిన విషయాల మీదకి తన మైండ్ని డైవర్ట్ చేయండి. పాటలు వినొచ్చు, బుక్స్ చదవచ్చు, యోగా చేయొచ్చు. ఓకే, నేను ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ని ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేయండి. బాగా నిద్రపోతారు. ఇట్ విల్ హెల్ప్ హర్ రెడ్యూస్ హర్ మెంటల్ స్ట్రెస్. అండ్ డోంట్ వరీ, షీ విల్ బీ ఆల్ రైట్. డాక్టర్ చెప్పింది విన్నావుగా, నీకేం కాలేదు. అనవసరంగా ఎక్కువ ఆలోచించుకో. ఓకే మిస్టర్ ప్రకాష్, ఏ ప్రాబ్లం అయినా ఎప్పుడైనా ఇమీడియట్గా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్దామా? దా. ఏమండి, ఇలా రండి. ఆగొస్తున్నా. ఇటు చూడండి. ఏంటి, ఏమైంది? పాలు విరిగిపోవడం చూశాను, కానీ పాల కలరే మారిపోయింది. పాలు విరిగిపోయాయా? ఎలా? నాకు చాలా భయంగా ఉందండి. అన్ని తప్పుగానే జరుగుతున్నాయి. సరే, నూరా. లేదండి. నూరా, రమ్మంటున్నాగా, రా. చెప్పండి మహేష్. వినోద్ ఉన్నాడు కదా? సరే, వస్తున్నా. ఎవరండి ఈ టైంలో? ఆఫీస్ నుంచి కాల్. ఎవరో ఫారిన్ డెలిగేట్స్ వచ్చారట, ముఖ్యమైన మీటింగ్, వెళ్ళక తప్పదు. ఏవండి, ఈ టైంలో ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారు. అత్తయ్య కూడా లేరు. అందుకని ఊరికి సోది. నాకు చాలా భయంగా ఉందండి. చూడు నీలా, ఇది ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా ముఖ్యమైన మీటింగ్, నేను వెళ్ళి తీరాలి. ఏమండి, నాకు చాలా కంగారుగా ఉందండి. చెప్పింది అర్థం చేసుకో. ఆ బ్యాగ్ ఇలా పట్టరా. ఏమండి, ఆగండి ఒక్క నిమిషం. ఏమండి, ఏదైనా రేపు పొద్దున్న చూసుకోవచ్చండి. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి. ఇలా ముఖ్యమైన ఆఫీస్ పని చెప్పాను కదా. ఏమండి, చెప్పేది కొంచెం వినండి. ఏం వినాలో చెప్పు. ఎందుకండి నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవట్లేదు? ఏమండి, చెప్పేది కొంచెం వినండి ప్లీజ్. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకండి. నీలా, ప్లీజ్ అర్థం చేసుకో. అమ్మకి మెసేజ్ చేస్తాను, పొద్దునే బయలుదేరమ్మని. నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావుగా, ఇక తలుపేసుకుని పైకి వెళ్ళి పడుకో. వద్దండి. వెళ్ళొస్తా, త్వరగా వచ్చేస్తానే. బాయ్.
సార్, అమ్మాయి కేసును అన్ని యాంగిల్లో తరోగా చెక్ చేసింది సార్. ఆ అమ్మాయి డిప్రెషన్ వల్లనే సూసైడ్ చేసుకుంది. అప్పటికే అమ్మాయి ట్రీట్మెంట్లో ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా క్లియర్గా ఉంది. ఓకే, మీరు కేసు క్లోజ్ చేయండి. ఓకే, ఫైల్ తీసుకుని నన్ను కలవండి. ఓకే సార్. ఇటు చూడు ప్రకాష్, జరిగిందే తలుచుకుంటూ ఉంటే ఎలారా? వీటన్నిటిని మనం ఆపలేవురా. నువ్వు ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళట్లేదని రాజేష్ చెప్పాడు. ఇలా ఉండకు నాన్న. నువ్వు
నువ్వు నాతో పాటు వచ్చేయరా, మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాం. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టద్దమ్మా. నేను చెప్పేది వినరా. ఇక్కడుంటే తనే గుర్తొస్తూ ఉంటుంది. నువ్వింకే పని సరిగ్గా చేసుకోలేవు. దయచేసి వచ్చే. అదే అమ్మా నేను చెప్పేది. తనతో గడిపిన కొద్ది రోజుల జీవితంలో ఈ ఇంట్లో ప్రతి చోట నాకు చాలా జ్ఞాపకాలు మిగిల్చింది. సారీ మా. ప్రకాష్, అమ్మా రా రాజేష్. ప్రకాష్ పైనున్నాడు. అమ్మా, మేము మిమ్మల్ని కలవడానికే వచ్చాం. కూర్చోండి. అమ్మా, మీతో ఒక విషయం చెప్పాలి. అయితే ఎలా చెప్పాలో తెలియట్లేదు. మన ప్రకాష్ గురించే. అమ్మా, పెళ్ళికి ముందు ప్రకాష్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు దియా. మా ఎండి వాళ్ళ అమ్మాయే. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డాడు. మేము ఎప్పటి నుండో చెబుదామనుకున్నాం, కాకపోతే అవకాశం దొరకలేదు. రీసెంట్గా నేను బాంబేకి వెళ్ళానమ్మా, ఒక సెమినార్ కోసం. అప్పుడు అక్కడ అమ్మాయిని చూశాను. జరిగిన విషయాలన్నీ ఆ అమ్మాయికి చెప్పాను. మన ప్రకాష్ గురించి తను చాలా ఫీల్ అయ్యింది. అయితే ఒక విషయం, తను వీడిని ఇంకా మర్చిపోలేదు. మేము ఒక్కసారి అమ్మాయితో మాట్లాడతామ్మా. ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? అమ్మా, మీరు జస్ట్ మాతో రండి, మిగిలిందంతా మేం చూసుకుంటాం. ప్లీజ్ మా. మా రండమ్మా, రండమ్మా. మా వాడి లైఫ్ మా. సరే అన్నాడమ్మా. ప్రకాష్ కూడా చెప్తామా? మాట్లాడదాం. థ్యాంక్స్ మా. మామా, మామా, మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అవును మామా. నువ్వు దియాని పెళ్లి చేసుకోవాలి. అమ్మా, అమ్మకి మేమే చెప్పాం మామా. నీ లైఫ్ బాగుండాలనే కదా మేము ఆశపడుతున్నది. కానీ దియా ఒప్పుకోవాలి కదా, అది అలా కుదరదు. అదంతా జరుగుతుంది. దియా, సారీ ప్రకాష్, నీ సిచ్యువేషన్ తెలుసుకోకుండా నేను చాలా హర్ట్ చేశాను. రాజేష్ చెప్పిన తర్వాతే నాకంతా తెలిసింది. ప్రకాష్, నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను పెద్ద తప్పు చేసేసాను రా. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు. అమ్మా, అది ప్రకాష్, మీ వైఫ్ యొక్క స్పిరిటే డిస్టర్బెన్స్ కంతా కారణమని నేను భావించాను. అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ వైఫ్ని డిస్టర్బ్ చేసిన ఏదో ఒకటి ఇప్పుడు మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంది. డోంట్ వరీ, మేము మొదట మీ ఇంటిని అనలైజ్ చేయాలి. ఐ విల్ బి కమింగ్ అలాంగ్ విత్ మై టీమ్. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళొస్తాను. ప్రకాష్, ఈజ్ దట్ యువర్ క్యాట్? కాదు సార్, అది చాలా రోజులుగా ఇక్కడే ఉంటుంది. యూ గో అండ్ స్లీప్. అస్సలు నిద్రే పట్టదు.
ఖచ్చితంగా వస్తుంది. ఐఎమ్ హియర్. సరే సార్. ప్రకాష్, కీప్ ద డోర్ ఓపెన్. ఓకే సార్. రెడీ చీఫ్, రెడీ చీఫ్. Go ahead. Put it back. Lift it. సో ప్రకాష్, బాగా నిద్రపోయారా? మీరు అనుకుంటున్నట్టుగా మీ ఇంట్లో ఏమీ లేదు. మేబీ నా పవర్ ఇక్కడ ఉండడం వల్ల ఆ నెగిటివ్ పవర్ ఇక్కడ నుండి పారిపోయినట్టుంది. సార్, మళ్ళీ ఏదైనా సమస్య రాదుగా? సర్టెన్లీ నాట్. మీ ఇంట్లో అన్ని వైపులా ఎక్విప్మెంట్స్ సేఫ్టీ కోసం ఫిక్స్ చేశాం. షో మీ యువర్ హ్యాండ్. నాట్ రైట్, యువర్ లెఫ్ట్. అండ్ దెన్ నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను. సో యూ డోంట్ నీడ్ టు వరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాట్స్ ఓకే. ఏ ఇబ్బంది వచ్చినా నన్ను వెంటనే కాంటాక్ట్ చేయండి.
టేక్ కేర్. ఎస్ సార్. నీకు నువ్వు మారావ్, నార్మల్ అయిపోయావు అనిపిస్తే నా కోసం రా. అలలాగా నన్ను చేరరా, నయగారాలను చూడరా, ఏకం అవ్వగా కలయిక ఒక వరమా, నాలో ఒక అలజడి, ఎదలో ఎలో ఒక వినికిడి, నీతో ఈ పరిచయం ఒక వరమే నా కొరకే. వాన కురిసెనులే ఏకమయ్యేలా, నీతో ఈ క్షణమే మెరుపై తాకినిలా, జర జర ఎగిరిని నీతో గోవల విహరించగా, శృతిలయ కలిసిని జాతర చేయగా, ఇటురారా అలలాగా నన్ను చేరరా, నయగారాలను చూడరా, ఏకం అవ్వగా కలయిక ఒక వరమా. ఇరువురమాడే సయ్యాట, సరిగమ పదని సలా కదిలి, నీతో కలిసిన ఈ క్షణమే చెదరని గురుతులు మిగిలినులే, తానాడ కలిసిని సుఖమెంతో మరి తెలిసినులే, నింగిలో తారక దోబూచులాడిన ఈ క్షణమే, జర ఎగిరిని నీతో గోవల విహరించగా, శృతిలయ కలిసిని జాతర చేయగా, ఇటురారా అలలాగా నన్ను చేరరా, నయగారాలను చూడరా, ఏకం అవ్వగా కలయిక ఒక వరమా. వాన కురిసెనులే ఏకమయ్యేలా, నీతో ఈ క్షణమే మెరుపై తాకినిలా, జర జర ఎగిరిని నీతో గోవల విహరించగా, శృతిలయ కలిసిని జాతర చేయగా, ఇటురారా అలలాగా నన్ను చేరరా, నయగారాలను చూడరా, ఏకం అవ్వగా కలయిక ఒక వరమా. హలో, సారీ మ్యామ్, చెప్పండి యుకేష్. మీటింగ్ ప్రీపోన్ అయ్యింది. అవునా? ఎస్ మ్యామ్. ఓకే సరే, మీరు వేరే అరేంజ్మెంట్స్ అని చూసుకోండి. ఓకే మ్యామ్. నేను త్వరగా Sure, వచ్చేస్తాను. ma'am. మేక్ ఇట్ ఫాస్ట్. యా షూర్ షూర్. ఎవరు? మన యుకేష్ రేపు రావాల్సిన ఫారెన్ క్లయింట్స్ ఏదో ఎమర్జెన్సీ అని ఈరోజే వచ్చేసారంట. ఏంటి ఈ టైంలోనా? ఎస్, రైట్ నౌ. దియా, దియా,
దియా లిసన్, ఏదైనా ఉంటే రేపొద్దున చూసుకోవచ్చు కదా. కమాన్ ప్రకాష్, ఇది ఎంత పెద్ద మీటింగో నీకు తెలీదా? దియా నాన్న కూడా ఊర్లో లేరు, నేనే కదా వెళ్ళాలి. ట్రై టు దియా, అండర్స్టాండ్ ప్రకాష్. అలాగని కాదు, ప్లీజ్ దియా. సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు ప్రకాష్. ఐ హ్యావ్ టు గో, ప్లీజ్. అసలు మాట వింటే కదా. దియా, దియా, ప్లీజ్ లిసన్ టు మీ. దియా, స్టాప్ ఇట్ ప్రకాష్, ఆల్రెడీ ఇట్స్ గెటింగ్ లేట్ ఫర్ మీ. దియా, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చెప్పానా? ఎప్పుడైనా ఆపానా నిన్ను? ప్లీజ్ అర్థం చేసుకో దియా, ప్లీజ్ దియా, ప్లీజ్ నా మాట విను. పోనీ నేను కూడా రానా? చిన్న మీటింగే, నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వేం వరి అనుకున్నా ప్రశాంతంగా వెళ్ళి నిద్రపో. అడుగుతున్నా కదా. తెలుసుకోవే. సారున్నారా? సార్ ఎక్కడున్నారు? సార్ సార్, మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది సార్. ప్రకాష్, ఏం జరిగిందో అది మాత్రం చెప్పు చాలు. సార్ అదే సార్, మళ్ళీ అదే జరిగింది. నన్ను కాపాడండి సార్. నేను అది అడగలేదు. మీ వైఫ్కి ఏం జరిగిందో అది చెప్పండి ముందు. అదే మొత్తం చెప్పేశాను కదా సార్. కమాన్ ప్రకాష్, డోంట్ యాక్ట్ స్మార్ట్. ఇప్పుడు మీరు నిజం చెప్పలేదనుకో, నేను మాత్రమే కాదు, మిమ్మల్ని కాపాడడం ఎవరి తరము కాదు. టెల్ మీ ద ట్రూత్. ప్రకాష్, టెల్ మీ ద ట్రూత్. నాకు జీవితంలో కావాల్సింది డబ్బు, పేరు, హోదా. అందుకోసం నేను ఎంత ఎక్స్ట్రీమ్స్కైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మా కంపెనీ ఎండి కూతురు దియా నన్ను ప్రేమించడం మొదలుపెట్టింది. అంత రిచ్ పర్సన్ దియా నా జీవితంలోకి రావడం అంటే కలలోనే కలకన్నట్టు అనిపించింది. కొన్ని వేలాది మందిలో ఒక్కడిగా ఉండే కన్నా ఆ కంపెనీకి ఎండీగా ఉండటం నాకున్న ఒక కళ. నా కళకి మరింత దగ్గరవసాగాను. కళ్ళ ముందు కోట్లు కనపడుతున్నాయి. నా క్యాలిక్యులేషన్స్ అన్నీ సరిగ్గా జరుగుతున్నాయన్న సమయంలో ఊహించని విధంగా మా అమ్మ రూపంలో నీలా నా జీవితంలోకి వచ్చింది. మీరు ఈ గుళ్ళో ఏదైనా శుభకార్యం జరిపిస్తే దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది. నా నిర్ణయం మారదురా. సమయంలో అంతే. మా అమ్మ మాట కాదని నేను ఏమీ చేయలేకపోయాను.
కన్న కలల కోట ఒకే ఒక్క నిమిషంలో ముక్కలైపోయింది. అడియాసలైపోయిన నా ఆశలన్నీ నీలా మీద కోపంగా మార్చుకున్నాను. మా అమ్మ మాట కాదని తనకు విడాకులు ఇవ్వడం కుదరదు. నేను తన్ని ఒకవేళ చంపేస్తే చట్టం నుంచి పారిపోలేను. తనను నా జీవితంలోంచి అలా ఎలిమినేట్ చేద్దామని ఆలోచించాను. అప్పుడే నాకు ఐడియా వచ్చింది. తనకున్న భయం. అలా నీలాకున్న భయాన్ని అవకాశంగా తీసుకుని కొద్దిగా టార్చర్ చేయడం మొదలుపెట్టాను. మీరు నాకు చిన్న పని ఉంది. వినపడుతోంది. ఏమైంది? అది చాలా భయంగా ఉందండి. నాకు చాలా భయంగా ఉందండి. ఏయ్, పద. భయానికి సంబంధించిన చాలా ఆర్టికల్స్ను సర్చ్ చేస్తాను. రోజు రోజుకి తను మరింతగా భయపడటం చూసి నేను చాలా ప్లాన్లు వేశాను. అయ్యో, ఏమండి కొంచెం రండి. ఏమైంది? నా ప్లాన్లన్నీ కరెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. నాకున్న వీక్నెస్సే నాకున్న ఏకైక స్ట్రెంగ్త్. నేను అనుకున్న విధంగానే రోజు రోజుకి తన భయం మరింత ఎక్కువై ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయింది. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులతో పాటు తన నర్వ్స్ బ్రేక్ డౌన్ అయ్యేటట్లుగా వేరే మందులు కూడా కలిపి నీలాకిచ్చాను. ఆ మందుల వల్ల తన ఆరోగ్యం కొద్దిగా దెబ్బతింది. చచ్చిపో. ఇటు చూడండి, పాల కలరే మారిపోయింది. రమ్మంటున్నా కదా. అదే రోజు రాత్రి ఒక ముఖ్యమైన పని మీద ఆఫీస్ వాళ్ళు నన్ను పిలిచారు. అదే సమయంలో నా మరొక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశాను. త్వరగా వచ్చేస్తలే. బాయ్. నా కార్ని దూరంగా పార్క్ చేసి నీలాకి తెలియకుండా ఇంట్లోకి వచ్చి ఏం జరగబోతుందో చూస్తున్నాను. తను భయంతో వణికిపోతూ చావుకు మరింత దగ్గరవ్వడాన్ని నా కళ్ళారా చూస్తూ ఆనందించాను. ఆఖరికి నేను అనుకున్న విధంగానే పోలీసులకి నా మీద ఎలాంటి డౌట్స్ రాలేదు. సూసైడ్ అని కేసు క్లోజ్ చేశారు. ఐ థాట్ ఫైనలీ ఐ కుడ్ ఎలిమినేట్ హర్ ఫ్రమ్ మై లైఫ్.
నువ్వు చేసింది ఎంత పెద్ద ద్రోహమో తెలుసా? ఒక అమ్మాయికురాలిని కొంచెంగా టార్చర్ చేసి చంపావు. హేయ్, నువ్వు చంపింది ఒక జీవితాన్ని కాదు, 2 జీవితాలను. ఇప్పుడు ఆ 2 జీవితాలు ఆత్మల రూపంలో నిన్ను పట్టి పీడిస్తున్నాయి. నేను అనుకుంటే నిన్ను వాటి నుండి కాపాడగలను, కానీ నేను నిన్ను కాపాడను. నీలా నిన్ను ఖచ్చితంగా వదలదు. సార్ 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 మీరు కాలు పట్టుకుంటాను సార్. సార్ నన్ను కాపాడండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను క్షమించండి సార్. సార్ సార్ మీరే నన్ను కాపాడాలి సార్. సార్ సార్ మీకు చెప్పినట్టే వింటాను సార్. సార్ సార్ ప్లీజ్ సార్ నన్నే కాపాడండి సార్. సార్ సార్ మీరే కాపాడాలి సార్ నన్ను. సార్ నన్ను కాపాడండి ప్లీజ్. నా జీవితం మీ చేతిలోనే ఉంది సార్. నన్ను ఆ ఇంట్లోకి దయచేసి పంపకండి సార్ ప్లీజ్ సార్. సార్ సార్ మీకు కాలు పట్టుకుంటాను సార్. సార్ ఎవరు ఎవరు ఎవరక్కడ? తలుపు తీయండి, తలుపు తీయండి. ఏయ్ ఎవరక్కడ? ఎవరు ఎవరు? తలుపు ఎవరేశారు? తలుపు తీయండి. ఏయ్ చెప్పేది మీకే. హెల్ప్ హెల్ప్, తలుపు తెరవండి. హెల్ప్ హెల్ప్ హెల్ప్. తలుపు రావట్లేదే. Remote.
శబ్దం చేయి, శబ్దం చేయి. ఎందుకు ఎందుకు శబ్దం చేయట్లేదు? ఏయ్, 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 ఎక్కడున్నారు? ఏంటి 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 పలకడానికి భయపడుతుందా? రండి, దెన్ మీ అబ్జర్వేషన్ అంతా అయిపోయిందా? ఎస్ సార్. సార్, క్యూరియాసిటీతో అడుగుతున్నాను, ఆ ప్రకాష్ కేస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హీ సీమ్స్ పెక్యులియర్. ప్రకాష్ అతను మన దగ్గర అడ్మిట్ అయ్యి 2 నెలలు అయింది. అతని మనసులో చాలా భయాలు. హీ హాస్ గాట్ మోర్ ఫోబియాస్. దాన్ని ఇప్పుడు సైకలాజికల్ ట్రీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. హోప్ హీ విల్ బి బెటర్ సూన్. సార్, అతని కఫ్స్ వేశారు. మళ్ళీ అతని వల్ల ఏదైనా ప్రాబ్లమా? యూ వోంట్ బిలీవ్ ఇట్. అతను ఇంతకుముందు 12 సార్లకు పైగా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశారు. సో హీస్ ఆన్ సూసైడ్ వాచ్. సో వీ హ్యావ్ టు రిస్ట్రైన్ హిమ్. వీ హ్యావ్ నో అదర్ చాయిస్. 24/7 మనం అతన్ని అబ్జర్వ్ చేస్తున్నందున మనం అతనికి కఫ్స్ వేసే ఉంచాలి. ఇట్స్ ఫర్ హిజ్ ఓన్ సేఫ్టీ. డాక్టర్, డాక్టర్, నన్ను బ్రతకనివ్వట్లేదు. డాక్టర్, ప్రకాష్ నేను చూసిన వాళ్ళలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి. ఒక అమాయకమైన అమ్మాయిని హత్య చేసి చంపాడు. తను చేసిన తప్పులన్నింటినీ మర్చిపోయి ఏమీ తెలియని వాడిలాగా ఇక్కడికి వచ్చాడు. అతని ఇంట్లో అడుగుపెట్టిన ఆ క్షణంలోనే నాకు తెలిసిపోయింది అక్కడ తప్పు ఏమీ లేదని. దెర్ ఇస్ నో నెగిటివ్ ఎనర్జీ. అక్కడ ఉండగానే నాకు తెలిసిపోయింది. బట్ అతని మీద నాకు చిన్న సందేహం ఉండింది. My intuition told me that there is something fishy about him. నేను అతన్ని, అతని ప్రవర్తనను
డీప్గా అనలైజ్ చేశాను. నా సందేహాలు మక్కికి మక్కి నిజమని అర్థమయ్యాయి. కానీ అదంతా పక్కన పెడితే అన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నట్టు అతను నమ్మే వరకు ఆగాను. ఐ గేవ్ హిమ్ టైం అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. నేను అనుకున్నట్టుగానే నా ముందుకు వచ్చాడు, అన్ని నిజాలు చెప్పాడు. ఐ వాజ్ షాక్డ్. ఎటువంటి పాపం ఎరుగని ఒక అమాయకురాలిని ఎంతో భయపెట్టి కొంచెం కొంచెం టార్చర్ చేసి హత్య చేశాడు. ప్రకృతి మాత్రం తనను వదలకుండా వెంటాడు. ఆమె భయం కారణంగా అతను చదివిన ఆర్టికల్స్, సేకరించిన విషయాలు, చేసిన పనులు ఇవన్నీ మెల్లిమెల్లిగా మనసులో స్థిరపడి ఒక సమయంలో రిప్లికేట్ అయ్యాయి. ఇలా ఆత్మగా మారి అతను పీడిస్తుందని నేను చెప్పిన విషయం, అతన్ని భయపెట్టాలని చెప్పిన ఒక అబద్ధం, ఆ అమ్మాయికి జరిగినదంతా ఇతను క్రియేట్ చేసినదే. కానీ ఇతనికి జరిగాయి అని అనుకున్నవన్నీ అతని భ్రమలు, ఇల్యూషన్స్. దే వర్ జస్ట్ ఓన్లీ హిజ్ ఇల్యూషన్స్. నథింగ్ వాజ్ ట్రూ. అతను చేసిన తప్పులకు అతని జీవితం సాధారణంగా ముగిసిపోవచ్చు. కానీ ఇప్పటి నుండి ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క క్షణము భయంతోనే జీవించాల్సి ఉంటుంది. ఇదే నీలా అతనికి వేసిన శిక్ష. యూ డిజర్వ్ ఇట్ ప్రకాష్, యూ డిజర్వ్ ఇట్.